నమస్తే, వెల్కమ్ టు ఐఎన్ఏ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వాగ్దేవ్ హై స్కూల్లో ముందస్తుగా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలను మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. విద్యార్థులు తెలంగాణ సంప్రదాయ ఉట్టిపడేలా దుస్తులు ధరించి హాజరయ్యారు. ఉపాధ్యాయులతో కలిసి ఉగాది పచ్చడి తయారు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు పండుగలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఉగాది వేడుకలు నిర్వహించినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. లేకుండా చూస్తున్నావురా తీసుకోండి. అదే సంవత్సరం నూతన సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణంలోని వాగ్దేవి హై స్కూల్లో ఉగాదికి సంబంధించినటువంటి ముందస్తుగా చిన్నపిల్లలతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మన జీవితంలో కష్టసుఖాలు, సంతోషాలు, దుఃఖాలు ఈ విధంగా ఏవైతే అన్నీ కూడా మిళితమై ఉంటాయో ఈ షడ్రుచులు మన జీవితంలో భాగమై ఉండి మనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో మన జీవితం జరగాలని ఈ ఉగాది పచ్చడి యొక్క విశిష్టతను పిల్లలకు, మా టీచర్లకు అందరికీ తెలియజేసుకొని ముందస్తుగా ఉగాది వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ మీ ఆల్ ఏ హ్యాపీ ఉగాది. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలు వేములవాడ కొనాయిపల్లిలో శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు చింతలకోటి రామస్వామి గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేకులు కోసి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణ, హక్కులను కాపాడుకోవడం కోసం 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారని, ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని విజయపథంలో నడిపిస్తూ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల హక్కులను రక్షించే దిశగా పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరుద్ధరణకు కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిరియాల భాస్కర్, గోగిగిరి రాజు, నరాల దేవయ్య, ద్వారకపల్లి సుధాకర్ రావు, ఈనాల వెంకటేశం, సుంకారక మల్లేష్, సోలింగ కృష్ణ, పాసం లచ్చిరెడ్డి, ఏరెలి నర్సయ్య, మోండే గంగయ్య, ఏరెలి దేవయ్య, నేదురు మల్లేశం, తూము రాజు తదితరులున్నారు. कोटा कोटा తోడు వాళ్ళే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 43వది ఘనంగా జరపడం జరిగింది.
ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కిర్నాల వెంకటేశము, భాస్కరు, మన దేవన్న, మల్లేశము, నర్సయ్య, లచ్చిరెడ్డి, ఇతరులు కృష్ణ, మరి తెలుగుదేశం నాయకులు బాలరాజు, దేవయ్య, గౌరీశంకరు, బాలరాజు, కొంతమంది కార్యకర్తలు ఘనంగా ఇక్కడికి వచ్చి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవడం నడపడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ముందుకు పోవడానికి మేము అందరం కృషి చేస్తున్నాము. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిపాలనకు అన్న ఏ పార్టీకి ఎవరికి ఇచ్చిన అధికారం ఏం చేసినా అన్నది కూడా ఆలోచిస్తారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒకసారి అధికారానికి తెలంగాణ రావాలని ప్రతి ఒక్కరు కోరుకోవడం జరుగుతుంది. ఆ భగవంతుని దయ వలన మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ఎట్లా వచ్చిందో ఆ రకంగానే మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఘనంగా ప్రభుత్వం తెలంగాణలో రావాలని మేము అందరము ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఈరోజు ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన రోజు కాబట్టి ఆయన ఎన్నో పేద ప్రజలకు ప్రజలే దేవుళ్ళు అని చెప్పినాడు. మా పార్టీ పెట్టి తెలంగాణ ఆంధ్రలో మొత్తం తిరిగి 9 నెలల అధికారం తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఈరోజు ఆయన అడుగుజాడల్లో మేము అందరం నడుస్తున్నాము. తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇలా ఆయన పెట్టిన పథకాలే 2 రూపాయలకు కిలో బియ్యము, పింఛన్లు కానీ, మన జనతా బట్టలు కానీ, మరి ఇతరులకు పేదవాళ్ళకు రిక్షలు కానీ ఎన్నో రకరకాల ఆయన సేవలు చేసి మండలాలు మార్చడం కానీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కానీ ఆంధ్రలో కానీ ఇలా మన పార్టీ పెట్టినంటే ఎండ్రవరం పెట్టినంటే ఇలా ప్రతి ఒక్కరికి రాజకీయం అనేది బీసీలకు, కింది తరగతి, మధ్యవర్తి తరగతిలో అందరికీ ఇలా ఈ రాజకీయం అనేది తెలిసింది. ఏ రకమైన ఎట్లయిందని చెప్పి అంతకుముందుకు ఎవరికి ఏం తెలియదు. ఎటువంటి అందరూ జ్ఞానంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోనే ముందుకు వచ్చారు. అందరు చిన్న నుంచి పెద్ద వరకు రాజకీయాలలో పాల్గొంటున్నారు. అందరూ రేపు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయంతో సాధించాలని, ప్రతి మండలంలో కానీ సర్పంచ్లు కానీ, జడ్పీలు, ఎంపీటీలు కానీ ఘనంగా గెలిపించాలని ప్రజలను పేరు పైన కోరుకుంటున్నాం. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిష్కరణ దినోత్సవం 43వ సందర్భంగా ఇవాళ జెండా ఆవిష్కరించుకొని దాంతో పాటు ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తలు, మరి నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం తమ్ముళ్ళు అందరూ కలిసి కట్టుగా ఇవాళ అందరి సమయంలో కేక్ కట్ చేసుకొని 43వ పార్టీ దినోకార్యక్రమం చేసుకుంటా అందరూ సుఖ సంతోషాలతో భగవంతుడు ఇచ్చినట్టు పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ రోజుకు 43 సంవత్సరాలు చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. దీనికి వచ్చిన అందరు కార్యకర్తలు, మన నాయకులు అందరికీ నేను ఈ 43వ వార్షిక దినోత్సవంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వాగ్దేవ్ హై స్కూల్లో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు కలిసి స్కూల్ యాజమాన్యం ఇఫ్తార్ విందు చేశారు. వారు మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. 30 రోజుల పాటు ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రామకృష్ణ, పరశురాములు, బి శ్రీనివాసచారి, కె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Good evening to everyone. In our school today we are celebrating Iftar party. In every year we are celebrating in our school Iftar party. So I will thanks to our management sirs, directors sirs and principal sirs. Thank you. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు రంజాన్ పండుగ సందర్భంగా పుచ్చకాయపై రంజాన్ చిత్రం వేశారు. ఎలుగందుల రాజు, దీక్షిత్ ఇద్దరు విద్యార్థులు పుచ్చకాయపై రంజాన్ చిత్రం మక్కా, కాబా, మీనార్, చందు, నమాజ్ చేస్తున్న ముస్లిం మిత్రుడిని వేశారు. పాఠశాల ఆర్ట్ టీచర్, ప్రముఖ సూక్ష్మ కళాకారులు గాలిపల్లి చోళేశ్వరచారి ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని చేసినట్టు తెలిపారు. మత సామరస్యం చాటుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ పి లక్ష్మీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా రంజాన్ ఒక చిత్రాన్ని చెక్కాము. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మాకు ఈ చిత్రాన్ని చెప్పిన వారు జి చోళేశ్వరచారి సార్ గారు. ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా త్వరలో రాబోతున్న రంజాన్ పండుగ సందర్భంగా మా పాఠశాలకు చెందినటువంటి కుదురుప గ్రామానికి చెందినటువంటి రాజు మరియు సిరికొండ గ్రామానికి చెందినటువంటి దీక్షితులు ఇద్దరు విద్యార్థులు ఈ కరపూస మీద వినూత్నంగా రంజాన్ యొక్క చిత్రాన్ని చెక్కడం జరిగింది. వీటిలో మనకు మక్కా, కాబా, మీనార్తో పాటు ఒక చాందులో ఒక ముస్లిం మిత్రుడు నమాజ్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని వీరు చిత్రీకరించడం జరిగింది. ఈ సందర్భంగా వీరు చేసినటువంటి ఈ చిత్రాన్ని అభినందిస్తూ మరియు ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని అందరూ ముస్లిం మిత్రులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి అంకితం ఇస్తున్నట్టు తెలుపుతున్నాము. ఈ పాఠశాలకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి మరియు మా ఉపాధ్యాయులకి మరియు తోటి సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాయి. ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు కూడా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అందరికీ ధన్యవాదాలు. నేను గాలిపల్లి చోళేశ్వరచారి, ప్రముఖ సూక్ష్మ కళాకారులను, లీఫ్ ఆర్టిస్ట్ని. ఈ పాఠశాలలో నేను ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నాను. వేములవాడ పట్టణంలోని సరస్వతి బ్లాక్ కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్లో ముందస్తు ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ హాజరై ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు సవివరంగా తెలియజేశారు. అదేవిధంగా ఈ తెలుగు సంవత్సరాదిన మొదలుపెట్టినటువంటి పనుల యందు అందరూ విజేతలు కావాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు మరియు తెలుగు ప్రజలందరికీ డైరెక్టర్ ముందస్తు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల ప్రిన్సిపాల్స్ సంతోషం వ్యక్తం చేశారు.
మేడం రావట్లేదు. My name is Ashwita. I am from 7th class. We are from Krishnaveri Talent School, Saraswati Block. Today we are celebrating Ugadi festival. Ugadi festival is known as the New Year festival. It is the auspicious occasion, the marks of the beginning of the new month, Chaitra of the new year based on the Hindu calendar. Lord Brahma was started creating the elements of the earth on this day. People clean their houses before the festival for their family members with the new clothes and gifts. Children also participate in this festival equally to decorate their houses with mango leaves and rangolis. Thank you. Good morning everyone. On behalf of our Krishnaveri Talent School, we the Saraswati Block team wishes you Happy Ugadi. Ugadi is considered as Telugu New Year. On this day, we prepare Ugadi Pachadi, which symbolizes 7 emotions in a human life. This Pachadi is divided in 6 flavors. Each flavor represents 6 emotions, that is happiness, pain, sorrow, challenges, hardship and surprises. So what we have to do is, we have to accept these challenges and move forward and make our life worth living. Thank you. Once again, I wish everyone Happy Ugadi, and at the same time all my Muslim friends I wish us Eid Mubarak. Thank you. పవిత్ర రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ఆదివారం వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద జరిగే వేడుకలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ ఆదేశాల మేరకు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తో కలిసి పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఈద్గా వద్ద చేసే ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వేసవి నేపథ్యంలో తాగునీరు, షామియానాలు, టెంట్లు వేసే విషయంలో రాజీ పడవద్దని, అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు వచ్చే అవకాశం ఉన్న తరుణంలో వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో టెంట్లు, షామియానాలు, తాగునీరు అందుబాటులో ఉండేలా చూసి వేడుకల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మున్సిపల్ అధికారులను కోరారు. ఇదిలా ఉండగా పలువురు ముస్లిం సోదరులు మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి ఏర్పాటు చాలా బాగున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో మున్సిపల్ అధికారుల పనితీరు చాలా బాగుందని కొనియాడారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై ప్రత్యేక చొరవ చూపిన ప్రభుత్వ విప్ శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రోండిరాజు, వైస్ చైర్మన్ కరికర్ రాకేష్, బ్లాక్ సాగర వెంకటస్వామి, నాయకులు కూరగాయల కొమరయ్య, వస్తాది కృష్ణ, అబ్దుల్ రజాక్, బింగి మహేష్, నామాల పోసెట్టి, అన్నారం శ్రీనివాస్, పులి రాంబాబు, పుల్కం రాజు, తోట రాజు, పీర్ మహమ్మద్, వలి, అంబాటి చందు, షాహిద్, సాబీర్, బాబున్, ఇర్బాన్, ముంజా ఉమేందర్, కుక్కుల బాలు, ఎన్ఆర్ఎం సాగర్ తదితరులు ఉన్నారు. మొత్తం ఇట్లా చేసిన నమస్తే. రంజాన్ పర్వదినం సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారి ఆదేశం మేరకు మనం ఈద్గాల దగ్గర, అంటే మన అర్బన్ కాలనీలో ఉన్న ఈద్గా దగ్గర షాద్రాజీపల్లి ఇస్లాం నగర్లో మన ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచనల మేరకు, మన గౌరవ ఎమ్మెల్యే గారి కలెక్టర్ గారి సూచనల మేరకు మన షామియానాలు, గ్రీన్ మ్యాట్, అదేవిధంగా సౌండ్ సిస్టమ్, మన పెయింట్ కూడా చేయడం జరిగింది ఈద్గాలకి. అదేవిధంగా ఈద్గాలో ఉన్న ప్రతి మొత్తం క్లీన్ చేయడం జరిగింది. కబరస్థానాలు కూడా ఎక్కడైతే ఉన్నాయో మన అన్ని చోట్ల క్లీన్ చేయడం జరిగింది. ఇదే కాకుండా రంజాన్ నెల స్టార్ట్ అయిన నాటి నుంచి మనం అన్ని మసీదుల దగ్గర చదువు పందిలు వేయడం జరిగింది. అదే వాళ్ళకి కావాల్సిన శానిటేషన్ యాక్టివిటీస్ కానీ, మరియు అదేవిధంగా మనం వాటర్ క్యాన్లు కూడా ఫెసిలిటీస్ 2 లక్షలతో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఏర్పాట్లు కూడా 2,30,30,000తో ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం దగ్గర 5 లక్షల వర్క్స్తో మనం ఈ రంజాన్ పర్వదినాన్ని
ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ముస్లిం వాళ్ళందరూ కూడా జరుపుకోవడానికి మనం మున్సిపాలిటీ నుంచి అన్ని విధాలుగా సహకరించడం జరిగింది. దీన్ని సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి మరియు పైసలు డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ప్రత్యేకంగా జరిగినాయి. గతంలో కంటే మెరుగుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాము. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మాకు మసీదు దగ్గర చలువ పందిర్లు కానీ నీళ్లు కానీ ఏర్పాటు చేసిన మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ శాఖ అధికారులకు, ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారికి పేరు పేరున మా తరఫున ముస్లిం సమాజం తరఫున రంజాన్ పురస్కరించుకొని ఈద్ నమాజ్ కోసం దాదాపు ముస్లిం సోదరులు 2000 మంది దాకా సామూహిక నమాజ్ చేసేందుకు ఈ ఈద్గా ప్రాంతానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. నమాజుకు సౌలభ్యం కొరకు మున్సిపల్ కమిషనర్ గారు మరియు షామ్యాల ప్రధానం గారి కానీ అన్నీ సమకూరుస్తున్నారు. మేము కూడా వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నాం. సోదరులందరికీ ముందుగా నమస్కారాలు. ఎందుకంటే ఈ రంజాన్ పండుగ వస్తుందంటేనే నెల రోజుల నుండి ఒక్క పొద్దులు పడుతున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ పాసీన గారు మసీదుల దగ్గర సలవపందిలు వేయించి మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయించి ఎల్లుండి ఇక్కడ నమాజ్కి వస్తారు కాబట్టి 1800 నుండి 2000 మంది ముస్లిం సోదరులు వస్తారు, హాజరవుతారు కాబట్టి వారికి ఏ అసౌకర్యం కలగకుండా టెంట్లు కానీ, చలవ పందిలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ అన్ని విధాలుగా చూసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం అనేది మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఇప్పుడు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు మున్సిపల్ తరఫున వాళ్ళు నెలకొల్సింది వాళ్ళు కష్టపడుతున్నారు. వారి సుతం మా తరఫున, పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మున్సిపల్ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఎల్లుండి జరిగే రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులందరికీ వేడుకుంటున్నాం. ఎందుకంటే రేపు హిందువులది ఉగాది పండుగ, ఎల్లుండే రంజాన్ పండుగ. ఒకరోజు అటు ఇటు 2 రోజులు వేములవాడ పట్టణంలో పండుగ వాతావరణం 2 రోజులు ఉంటుంది కాబట్టి మా హిందువులకు కానీ, ముస్లిం సోదరులకు కానీ అందరికీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలుస్తూ ముస్లిం పెద్దల సమక్షంలో రంజాన్ పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆసినన్న గారు ఆదేశాల మేరకు అభివృద్ధి దీనికి ఏర్పాట్ల కొరకు కమిషనర్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, మాజీ వైస్ చైర్మన్ మహేష్ గారు, అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు చిన్నన్న గారి ఆధ్వర్యంలో ఇది ఏర్పాట్ల కొరకు ఇచ్చేసినటువంటి వీళ్ళు అందరికీ నాయక నమస్కారం తెలుసు. ఈరోజు మన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఈ ముస్లిం సోదరులకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోమని చెప్పడం జరిగింది. అందుకు కమిషనర్ గారు అన్ని సౌకర్యాలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందుకు ఇక్కడికి వచ్చేసిన ముస్లిం సోదరులందరికీ, పెద్దలకు అందరికీ నాయక నమస్కారం. మన వేములవాడలోని మన ముస్లిం సోదరులు, మైనార్టీ సోదరుల రంజాన్ పండుగ వేళ అన్ని ఈదిగాల్లో అన్ని క్లీనింగ్ స్టాప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆశన వారి ఆధ్వర్యంలో అన్ని ముస్లిం సోదరులకు ఎట్లాంటి ఇబ్బంది రాకుండా వాటర్ బాటిల్ కానీ, మన పందిళ్ళు కానీ, సల్వ పందిళ్ళు కానీ, ప్రతి మన సాతాస్పల్లి కానీ, నాంపల్లి కానీ, ఇస్లాం నగర్ కానీ అన్ని మసీదులలో మంచిగా చల్ల పందిరు వేసి వాటర్ అందించి చేయడానికి మా అందరికీ చెప్పడం జరిగింది. అందరం మేము వచ్చి దీన్ని సందర్శించడం జరిగింది. అదేవిధంగా రేపు ఎల్లుండి రంజాన్ పండుగ ఉంది కాబట్టి మైనార్టీ సోదరులు నెల రోజుల నుంచి వెళ్ళి ఒక్క పొద్దులు బట్టి ఎంతో స్వచ్ఛందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు సుతా స్వచ్ఛందంగా మేము సేవలు చేయాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నాయకులు, మా ప్రెసిడెంట్ గారు, మా రొండి రాజు గారు, మా రాకేష్ గారు, మన ముఖ్య నాయకులు కూరాల కుమరయ్య గారు, వెంకటస్వామి గారు అందరి ఆధ్వర్యంలో మేము అందరూ సందర్శించడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా మేము అన్ని ఏర్పాటు మా మున్సిపాలిటీ పాలకవర్గం నుంచి సుతా, మా కమిషనర్ గారు సుతా అన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు కానీ మైనార్టీ సోదరులకు మేము సేవ చేయాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో శనివారం రోజున మండల కేంద్రానికి చెందిన నంబర్ వెంకట ఆధ్వర్యంలో తెలుగుదేశం 83వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఆ ఒక్కడే అతడే లింగంపల్లి నెంబర్ వెంకట టీడీపీ జెండాలు మోస్తూ
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కోల్పోయినప్పటికీ అందులోనే ఉంటూ మండల వ్యాప్తంగా తెలుగుదేశం ఉనికిని కాపాడుతున్న లింగంపల్లి వెంకటిని పలువురు గ్రామాలకు చెందిన వ్యక్తులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా లింగంపల్లి వెంకటి తెలుగుదేశం జెండా ఆవిష్కరణ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి వెంకట నరసయ్య, రవి, స్వామి, లింగంపల్లి ముత్తయ్య, మెంగని హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. తర్వాత పార్టీ స్థాపించింది 83 సంవత్సరాలు. అంతేనా? అయితే ఆయన ఆత్మ గురించి మేము జెండా పండుగ చేసుకుంటున్నాము. మళ్ళా తెలంగాణ మన జెండా ఎగురుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు. పార్టీ మారిన వాళ్ళందరూ ఇదే పార్టీ కిందకి వస్తారు, ఇదే అవుతారు. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. చందుర్తి మండల కేంద్రంలోని మసీద్ ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులు గొట్టె ప్రభాకర్, పులి సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. మొదట ముస్లిం సోదరులు చేసిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొని రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులకు దసరా, దీపావళి పండుగలు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా పండుగలు జరుపుకుంటారు. అదేవిధంగా రంజాన్ కూడా పండుగ రోజు అలై బలలతో ఘనంగా జరుపుకుంటున్నారని, మండల ముస్లిం సోదరులు అలాగే ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరుల నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి, మాజీ జడ్పీటీ సభ్యులు నాగం కుమార్, పొద్దుపడుపు లింగారెడ్డి, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చిరుకుల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, డైరెక్టర్లు మర్రికృష్ణ, కర్తి శంకర్, నాయకులు దారం రామచంద్రన్, మేకల గణేష్, వేల్పుల దేవస్వామి, భీమరాజు, కనకరాజు, మరి లక్ష్మణ్, మరి మల్లేశం, కోన్ చెట్టి తిరుపతి, ల్యాండ్ తిరుపతి, బాలు, దూది, శ్రీనివాస్, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మిత్రుడు పులి సత్యం సహకారంతో ప్రతి సంవత్సరం మరి చందుర్తి గ్రామానికి చెందినటువంటి ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందడం, హిందూ ఇవ్వడం ఆనవాయితీ. మరి ఆనవాయితీలో భాగంగా ఈ రోజున మరి వారు పవిత్ర మాసమైనటువంటి రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను చేపడుతున్నటువంటి సందర్భంలో ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా వారికి ఇవ్వడం జరిగింది. మరి వారికి ఇఫ్తార్ విందు ఇవ్వడం వల్ల వారు కూడా దేవుని బాగా ప్రార్థించి చందుర్తి గ్రామంలో మరొక సోదర భావ వాతావరణం ఏర్పడాలని, మన భగవంతుని ప్రార్థించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి యథావిధిగా ప్రతి సంవత్సరం వచ్చిన విధంగానే మరి పెద్దలు ఆలస్యంగా ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా తన మూలాలను మర్చిపోకుండా ఈ కార్యక్రమానికి రావడం మా అందరికీ కూడా ఆనందదాయకం. మరి ఈరోజు ఈ కార్యక్రమంతో మాతో పాటుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపండి రామస్వామి, మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ గారు, మరి అదేవిధంగా మాజీ జడ్పీటీసీ పొద్దుపడుపు లింగారెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్ చిలకల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ముస్లిం సోదరులందరికీ కూడా, మండల ముస్లిం సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చందుర్తి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ ఇంద్రమిల్లి నిర్మాణ నమూనాను పీడీఆర్ శంకర్ పరిశీలించారు. పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మాణం చేసుకునే శక్తి లేని వారికి, కుటుంబ భారం మోయలేని స్థితిలో ఉన్న వారికి తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత ప్రమాణాలతో ఈ నమూనా ఇల్లు నిర్మించడం జరుగుతోంది. మండలంలో ప్రతి ఒక్క వినియోగదారునికి అర్థమయ్యే విధంగా ఈ ఒక్కరు ఏళ్లను చూసే విధంగా అందుబాటులోకి తీసుకువస్తారు. నియోజకవర్గంలోని ప్రతి లబ్ధిదారునికి ఇల్లు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముజఫర్, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపండి రామస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, వేల్పుల దేవస్వామి పాల్గొన్నారు. చెక్క కొట్టినప్పుడు కొంచెం అటు హైట్ కొట్టి ద్వారా నేను చేపట్టబడే జమాత్
డెమాన్స్ట్రేషన్ హౌస్ ఏదైతే ఉందో నమూనా ఇల్లు కట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే బడుగు బలహీన పేద ప్రజా వర్గానికం ఇప్పుడు ఆర్థికంగా మరి భారం మోపలేక పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది ఒక నమూనా గృహము. మరి ఏ రకంగా పటిష్టంగా నాణ్యతగా మరి నిర్మాణము తక్కువ వ్యవధి కాలంలోనే ఎక్కువ మన్నికగా ఉండేటట్టు ప్రభుత్వం ఆలోచించి దానికి ఆలోచనకు అనుగుణంగా సాంకేతిక పరంగా మా శాఖ ద్వారా నిపుణులైన ఇంజనీర్ల ద్వారా ఇది డిజైన్ చేయబడినది గృహము. దీన్ని ఇప్పుడు వినియోగంలోకి అతి త్వరలో మన అందుబాటులో ఉంచి మండల కేంద్రంలో అందరు లబ్ధిదారులకు ఇది సౌకర్యం అర్థం ఏదైతే ఉందో ఇది మండల ప్రాంగణంలో స్థలం ఇవ్వడం కూడా దానికి చాలా కృషి జరిపిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ టెక్నాలజీని అన్ని పేద ప్రజలు మండల కేంద్రంలో వాడుకొని మరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఈ ఇంద్రమ్మ ఇండ్ల ప్రగతిలో ముందుంచుతారని నేను భావిస్తూ ఇల్లు గృహ నిర్మాణం గురించి ఇక్కడ మోడల్ హౌస్ చేపట్టడం జరుగుతున్నది. ఈ మోడల్ హౌస్ ఏంటంటే ఈ లాంచింగ్ విలేజెస్లో ఏ విధంగా నూతన పద్ధతులతోటి మరియు కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీ తోటి మనం నిర్మించుకున్న లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి ప్రతి రాష్ట్రం మొత్తం మీద ప్రతి మండలంలో ఒక ఇందిరమ్మ ఇల్లు నమూనా గృహం కట్టాలని గవర్నమెంట్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలము కూడా టేకప్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే స్టీల్ ఎక్కువ ఖర్చు కాకుండా ఒక 50% ఉండాలనే ఉద్దేశంతో కాలమ్స్ అనేది బేస్మెంట్ లెవెల్ వరకే షార్ట్ కాలమ్స్ తీసుకుంటారు. దాని తర్వాత ప్లింత్వి వేసి మామూలుగా పాత మట్టి ఇటుకతో కాకుండా సిమెంట్ ఇటుకతోటి కట్టుకుంటే తొందరగా టైం సేవ్ అవుతుంది, మళ్ళీ కాస్ట్ ఎప్పుడు తక్కువ ఉంటుందని సిమెంట్ ఇటుకలతో ఇది ఉంది. మళ్ళీ స్లాబ్ ఒక 6 ఇంచులు అది కాకుండా 4.5 ఇంచులతోటి తక్కువ ఖర్చుతోటి చేయాలనే ఉద్దేశంతో 5 లక్షల గృహ నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న లబ్ధిదారులు వచ్చి కూడా విజిట్ చేసి దీని మీద అవగాహన తీసుకొని మా డిఈస్ తోటి ఏఈస్ తోటి కూడా ఏమైనా సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోగలరని కోరడం జరుగుతుంది. ఏవి ఐడి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.